హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు ఒక స్వీట్ ఐటమ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అమృతంలా ఉంటుందండి. ఈ పాయసం అయితే నేను కూడా యూట్యూబ్ నుండి చూసి చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు సీతాఫలాలు సీజన్ కదండి, ఈ సీతాఫలాలతో పాయసం చేశానండి. అద్భుతంగా ఉంది. నేనైతే ఈ పాయసానికి 2 పెద్ద సైజు సీతాఫలాలు అయితే తీసుకున్నానండి. వీడియోలో చూపిన విధంగా ఈ విధంగా స్పూన్ సహాయంతో కట్టర్లో వేసి కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే ఈజీగా మనం గింజలు అనేది సపరేట్ చేసేయవచ్చు. వీడియోలో చూపిన విధంగా ఈజీగా చేసేయవచ్చండి. ముందుగా నేనైతే 2 సీతాఫలాలను ఈ విధంగా చేసుకొని రెడీ చేసి గుజ్జు అయితే 1 కప్పు వరకు వచ్చే విధంగా చేసి పక్కన పెట్టేసుకున్నానండి. విధంగా చేసిన తర్వాత చూసారు కదా, వీడియోలో చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా గింజలు అనేది మనం సపరేట్ చేసేయవచ్చు. ఆనియన్ కట్టర్ ఉంటుంది కదా, ఆనియన్ కట్టర్లో ఒక 2-3 సార్లు ప్రెస్ చేసినట్లయితే గింజలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో సపరేట్గా. ఇప్పుడు స్పూన్ సహాయంతో దీన్ని తీసేసి గుజ్జును సపరేట్ చేసుకోవడమే అండి. ఈ మొత్తంగా నాకు 1 కప్పు వరకు గుజ్జు అనేది వచ్చింది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా నేనైతే స్టవ్ మీద కడాయి పెట్టేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను. అలాగే జీడిపప్పు అయితే ఒక 20 వరకు తీసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా ఫంక్షన్లలో, బర్త్డేస్లో ఇలా గనక చేసినట్లయితే చాలా ఈజీగా చాలా బాగుందని అందరూ మెచ్చుకొని మరీ తింటారండి. అంత బాగుంటుంది. నేనైతే 1 కప్పు వరకు సన్నా సేమియాలు తీసుకున్నానండి. మీకు కనుక సన్నా సేమియాలు లేకపోతే వర్మిసెల్లి సేమియాలతో కూడా ఈ రెసిపీ అనేది చేసేయవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కలర్ అంతా మారిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని నెయ్యిలోనే రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఇందులోని నేను 1 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలైతే తీసుకుంటున్నానండి. చిక్కటి పాలు తీసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మనం కలుపుతూ ఉడికించుకోవాలి. చాలా ఈజీ అండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. బాగా దగ్గర పడిన తర్వాత పాలు, అప్పుడు సీతాఫలం గుజ్జును కూడా ఇందులో వేసేసి మరో 5 నిమిషాల పాటు మనం దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలండి. అదే కప్పుతో 1/4 కప్పు వరకు చక్కెర కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు కనుక చక్కెర ఇష్టం లేకపోతే బెల్లంతో కూడా చేసేయచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత మరో 5 నిమిషాల పాటు ఉడికించి ఒక 10 రూపాయల ప్యాకెట్ మిల్క్ పౌడర్ అయితే ఇందులో వేస్తున్నాను. మీకు కనుక నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చండి. దీనివల్ల స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది. ముందుగా జీడిపప్పుని వేయించుకున్నాం కదా, అందులో సగం ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. చాలా అంటే చాలా ఈజీ కదండి. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకునే సీతాఫల పాయసం అయితే రెడీ అండి. టేస్టీగా యమ్మీగా ఎంజాయ్ చేయొచ్చండి, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.